మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడి స్తోత్రాలు. దేవుని మాటలు ఇందాం కుసేపు శ్రద్ధగా ఇందాం. మత్తయి సువార్త మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఇలాగా 10వ వచనంలో శిష్యులు చూస్తున్నారు. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగగా, ఉపమాన రీతిగా అలా బోధించాడనమాట యేసయ్య. వాళ్ళు అది బోధించినాక బోధిత్వం అయిపోయినాక మళ్ళీ వచ్చేసినాక వీళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా ఉపమాన రీతిగా ఎందుకు బోధించవు నువ్వు వాళ్ళకే అని చెబుతున్నాడు అన్నమాట. అడుగుతున్నారు శిష్యులు. ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట వారితో ఇట్లా, నేను మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మీకు అనుగ్రహించబడి ఉంది, వాళ్ళకి అనుగ్రహించబడలేదు అంటున్నాడు యేసయ్య. అనుగ్రహించబడలేదు అంటున్నాడు అనమాట. కలిగిన వారికే ఇవ్వబడును, కలిగిన వారికే ఇవ్వబడుతుందంట. వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేస్తాడంట, తీసివేయబడును అంటున్నాడు. లేని వాడికి కలిగిలేని మనం ఆయన ఆజ్ఞలు గైకోనుక మనం వ్యర్థంగా జీవిస్తాం అనుకో, పొలాల్లో ఆయన పొలం ఇలువ లేకుండా మనం జీవిస్తున్నాం అనుకో, ఆ పొలాలు మన వద్ద నుంచి తీసేస్తాడు. మనం ఆ పొల వెలుగు గ్రహించి మనం పాలన చేస్తూ ఆ విధంగా మనం పొలాలు ఫలించాలన్నమాట. అలాంటి బిడ్డలుగా ఉండాలి. అలాంటి బిడ్డలుగా ఉంటే ఇంకా మనకి దేవుడు దయచేస్తాడు. ఇంకా పొలాలు లేని వాళ్ళ వద్ద నుంచి ఉండాది కూడా తీసేస్తాడు దేవుని స్తోత్రం. అలాగే అశ్రద్ధగా ఉండకూడదు, మనం శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా ఉన్న వాళ్ళకే దేవుడు ఇస్తాడు పొలాలు. అశ్రద్ధగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం. అశ్రద్ధగా ఉండకూడదు మనం. దేవుని స్తోత్రం. వారు చూసుండియు చూడరు, వినుసుండియు వినరు అని అంటున్నాడు దేవుడు. చూసి ఉండి చూడరు, వినిసి ఉండాలని బుద్ధి అవకాశం ఉండికాడో వినరు, చూసి అవకాశం ఉండికాడో చూడరు. అట్లా ఉండకూడదు. మరి చూడాలి, నన్ను వినాలి. వినుసుండిరి విసుకక గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంట. వాళ్ళకి చెబుతున్నాడు శిష్యులకి, ఉపమాన రీతిగా వాళ్ళకి బోధించాను అంటే వాళ్ళకి ఉపమాన రీతిగా బోధిస్తే కానీ చెబుతాని అర్థం చేసుకోరండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్పష్టత పొందినట్లు వారి ఉదయము కొవ్వినది అంట. ఇప్పుడు ఆయన వలన స్పష్టత పొందుకుంటున్నట్లు వారి ఉదయము కొవ్విందంట. స్పష్టత పొందకుండా ఏసై స్పష్టపడుతుంటే ఏం స్పష్టలే మనకెందుకులే అన్నట్టుగా వాళ్ళు వ్యర్థంగా ఉంటారన్నమాట. అలా ఉదయం కొవ్విందని చెబుతున్నాడు దేవుడు. అట్లా ఉండకూడదు. దేవుని వద్ద నుంచి మనం స్పష్ట పొందుకోవాలి. కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక మీరు వింట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూసు మట్టుకు చూతురు కానీ ఏమాత్రము తెలుసుకుంటారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది.
ఎస్సీఆ చెప్పిన ప్రవాసము ఈ విరి విషయంలో నెరవేరిందంట. ఎందుకంటే అతను ముందే చెప్పాడంట, ప్రజలు విని చూడాలని వింటాకి ఖాళీ ఉన్నా కానీ వినరంట, విన్నట్టు ఉంటారంట, అంతేగాని వినరంట చెవులుండి అని ముందు యెషయా వార్త రాసించాడంట. అట్లాగే వీళ్ళు జరిగింటున్నారంట. వీళ్ళు కాడ చూసి నట్టుకుంటున్నారన్నమాట, విన్నట్టుగా ఉంటున్నారన్నమాట. అట్లా విన్నట్టుగా ఉండకూడదు, మనం చూసి అన్నట్టుగా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అన్నమాట. మీరు అయితే మీ కన్నులు చూస్తున్నవి కనుక అవి ధన్యములైనవి. మీ కన్నులు చూస్తున్నవి కనుక ఆ కన్నులు ధన్యమైనవి అని చెబుతున్నాడు యేసయ్య. చూసి వారి కన్నులు ధన్యులు అంట, ధన్యమైనవి అంట. మీ చెవులు వినుసున్నవి గనుక అవి ధన్యములైనవి. వినుసున్నవి గనక ధన్యములైనవి. మనం వినాలి. అనేక ప్రవక్తలను నీతిమంతులను వీరు చూసు వాటిని చూడగోరియు చూడక పోయిరి. చూసి వారికి చూసి అవకాశం ఉంది కాడ చూడకపోయిరంట. వాళ్ళు చూసి అవకాశం ఉంది కాడ చూడకపోయిరంట. మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని. అంటే వినువాటిని వినగోరి ఉండిగాడ వినే అవకాశం ఉంది కానీ వినలా. పెడసే ఉండి పెట్టారన్నమాట. పెడసే నాట పెట్టకూడదు మనం. అనేక ప్రవర్తనలు నీతిమంతులను మీరు చూసు వాటిని చూడగోరియు చూడకపోయిరి. మీరు వినువాటిని వినగోరక విందురు వినకపోయిరంట. దేవుని స్తోత్రం. మీతో నిత్యముగా చెప్పుచున్నాను, విత్తువాని కూర్చిన ఉపమానం భావము వినుడు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడిని హృదయంలో ఎత్తబడిన దాన్ని ఎత్తిపోతాడంట. మనం అశ్రద్ధగా ఉన్నాం, మన ఉదయంలో పడిన విత్తనం ఎత్తుకుపోతాడంట దుష్టుడు. వాక్యం చెబుతున్నారు ఇప్పుడు దైశాఖలో. ఆ వాక్యం మనం శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా విన్నామనుకో ఆ మాట వచ్చి మన ఉదయంలో పడినా కానీ ఉదయంలో నుంచి దుష్టుడు ఎత్తుకుపోతాడంట. అట్లా ఉండకూడదు. మనం అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచనగా వెంబడించకూడదు దేవుణ్ణి. మనం శ్రద్ధగా ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనాను రాజ్యము మునుగొర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఎత్తబడిన దాన్ని ఎత్తుకుపోవును. త్రోవ పక్కను విత్తువాడు వీడే, రాతి నేలను విత్తువాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును. వేరు లేనందున కొంతకాలమే నిలుస్తాడంట అని చెబుతున్నాడు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే పడును. ముండ్ల పొదల్లో విత్తబడువాడు వాక్యము వినువాడై కానీ ఐకిక విసారములను ధన మోసములను ఆ వాక్యమును అణసివేయును. ధనాపేక్ష అవన్నీ వచ్చి అణసివేతాయి అంట. అవి ముళ్ళలో పడినాయి. కులం అంటారు చూడు, కులం అంటారు చూడు. ఆ కులమే ఆ దేవుడే దొరికాడా? ఆ దేవుడు ఏంటి? అమెరికా దేవుడు, తెల్లవాడు దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు, మన దేవుడు మనకు ఉన్నారు అని అంటారు చూడు. మన కులం ఏంటి, ఆ కులం ఏంటి అంటారు చూడు. కులం కూడాడుదా?
నువ్వు సరిపోతుంటే నిలబడుతుందా కులమా? నీ కులం నిన్ను నిలబడుతుంది కదా, నిలబట్టిన కులం నీకు ఎత్తుకు ఇంకా నిన్ను బతికిచ్చే దేవుడు కావాలి కానీ నిన్ను చంపేసే దేవుడు ఎందుకు నీకు? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మంచి నేలను విత్తువాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. ఆడు ఒకటే 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలిస్తాడంట. మంచి నెలపడిన వ్యక్తి మంచి హృదయం ఉంటుంది, మంచి హృదయం కలిగి ఉంటారు కదా. ఆ హృదయం కలిగి వాక్యం వింటారు. ఆ హృదయంలో ఆ వాక్యం నింపుకుంటుంది, పడుతుంది. ఆ హృదయం యోగ్యమైంది కనుక ఆ వాక్యం ఫలిస్తుంది. హృదయంలో ఫలించి 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తుందంట. అలాంటి ఫలించి జీవితం మనం ఉండాలి. మనం దేవుణ్ణి ఆహ్వానించబెట్లు ఉండాలి. వాక్యం చెబితే వ్యర్థంగా ఉంటారు ఒక్కొక్కరు, వ్యర్థంగా ఉండకూడదు. వాక్యం మన ఉదయంలో నింపుకొని మనం ఫలించాలి, ఫలించే బిడ్డలుగా ఉండాలి. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పాను. మరొక ఉపమానము ఆ వారితో చెప్పాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములోని మంచి విత్తనమును పోలి ఉందంట. ఒక మనిషిని పోలి ఉంది. పొలంలో విత్తనాలు జల్లుతాడు కదా ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని పోలి ఉందని చెబుతున్నాడు దేవుడు. పరలోక రాజ్యం మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. అంటే గొరుగుల మధ్య, గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడంట శత్రువు. ఈ రైతు విత్తనాలు ఎత్తి ఈయన వెళ్ళిపోయినాక ఆ శత్రువు వచ్చి గురుగులు ఎత్తి వెళ్ళిపోయాడంట. దేవుడి స్తోత్రం. మనం మెలకుగా ఉండాలి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడాను. అది ఎదిగినప్పుడు గురుగులు కూడా ఆగిపోయినాయి అంట, కనపడినాయి అంట. కనపడితే అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగారు. ఇది శత్రువు చేసిన పని. శత్రువు చేసిన పని అని చెప్పాడనమాట. పని అని అంటే అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగివేయటం మీకు ఇష్టమా? ఇష్టమైతే పెరిగేస్తాం అంటున్నారు అన్నమాట. అప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు అని అతన్ని అడిగేది. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరిగివేస్తుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు గోధుమలు కాడ కదులుతాయి కదా, ఇప్పుడే వద్దు, కోతకాలం దాకా ఉంచు, అలాగే ఉంచండి, రెండింటిని పెరగనివ్వండి, కోత కాలం వచ్చినాక ముందు వీటిని పెరిగేసి కోసేసి అగ్నిలో తగలబెట్టేద్దాము అని చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవుడి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం హల్లెలూయా. యేసయ్య ఇప్పటి వరకు ఆయన నాతో మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రం. ఈ వాక్యం వింటున్నా బిడ్డలుగా మంచి ఆశీర్వాదం దయచేస్తాను. మీ స్తోత్రం మాటి ఇంకా నాకు మీకు జ్ఞానంతో నింపిన ఆయన మంచి పాటలు చెబుతా, కృపానికి కాపాడు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేశాడు పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అనే దేవుడి ప్రేమ కుమార్ని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ అనుశాసి ఇక్కడ చేరిన నాకు నువ్వు లోకంలో సకల పరిశుద్ధ సదా తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.